మూడవదిగా మన గృహము ఏ గృహమై ఉండాలి అంటే దేవుని కోసం ఏదైనా చేసే గృహమై ఉండాలి. ఆమె చెప్పట్లేదే? మొదటిగా ఏ గృహమై ఉండాలి? సువాసన, ఆశీర్వాదమైన సువాసన మా ఇల్లంతా నిండి ఉండాలంటే మొదటిగా కృతజ్ఞత కలిగిన ఇల్లు, రెండవదిగా ఆతిథ్యం ఇచ్చే ఇల్లు, మూడవదిగా దేవుని కోసం ఏదైనా చేసే ఇల్లు అయి ఉండాలి. చూడు ఒకసారి మాట త్వరగా ముందుకెళ్ళి ముగించేసుకుందాం. మార్కు సువార్త, క్షమించండి, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచన భాగములో రాయబడి ఉంది. ఏమని? అప్పుడు మరియ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా అప్పగింపనయున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి పేదలకు ఇయ్యలేదు. ఎన్ని దేనారాలు? 300 దేనారాలు. ఇప్పుడు ఆ ఇంట్లో ఏం జరిగింది వినండి ఒకసారి, ఇలా చూడండి. ఆ ఇల్లంతా సువాసనతో నింపబడడానికి కారణం ఏమిటంటే ఆ ఇంటిలో ఉన్న మరియా దేవుని కోసం ఏం చేయడానికైనా సిద్ధపడింది. దేవునికి స్తోత్రము కలుగును గాక. మన ఇల్లు ఏ ఇల్లు అయి ఉండాలి అంటే దేవుని కోసం ఏం చేయడానికైనా వీఆర్ రెడీ. ఎంతకైనా మేము ముందుకు వస్తాం, ఎంతకైనా మేము తెగిస్తాం అనే వారిగా మనము 2026లో ఉందుము గాక. ఎన్ని ధ్యానాలకు అమ్మేమన్నాడండి మనోడు? దొంగ ఇస్కరియోతు యూదా దొంగ. ఎన్ని ధ్యానారాలంట? దీన్ని 300 ధ్యానారములకు అమ్మి ఇవ్వచ్చు కదా. ఒకసారి మీకు చెప్పాను దీని వెల ఎంత అంటే, మీకు చెప్పాను ఎంత. మొదటి శతాబ్దంలో దీని వెల 24,000 చిల్లరి. ప్రస్తుతము దీని వెల ఆ అచ్చ జటామాంసి సేరున్నర ఎత్తు కలిగిన దాని వెల ఎంతంటే అక్షరాల $20,000. ఎంతండి? $20,000. డాలర్ విలువ వచ్చి ఈరోజు 90 రూపాయలు. 20,000 ఇంటూ 90 కొడితే ఎంత వస్తుందో తెలుసా? దగ్గర 1,20,000 పైన ఈ యొక్క పెర్ఫ్యూమ్ సెంట్ యొక్క విలువ. ఇది ఎందుకు వారు ఉంచుకుంటారంటే గుర్తుపెట్టుకోండి, మీకు దానికంటే ఒక చిన్న మర్మం చెప్తున్నా. చాలాసార్లు ఈ వాక్యం చదువుంటారు కానీ దీని విలువ ఎంత నేను ఏదో చెప్పేస్తాను అనుకోవచ్చు. ఏంటి పాస్టర్ గారు ఏదో వేళ చెప్పేస్తున్నారు కాదు. ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. ఎన్ని ధ్యానారాలు అన్నారు యూదా గారు? ఇస్కరియోతు ఎన్ని ధ్యానారాలు? 300 ధ్యానారాలు. ఇప్పుడు ఒక్క ధ్యానారము దేనితో సమానము? ఒకసారి మత్తయి సువార్త 20లోకి వెళ్దాం. ఈరోజు కొత్త విషయాన్ని నేర్చుకో, ఒక కొత్త మరమని నేర్చుకుని ఇంటికెళ్ళు. ఒక ధ్యానారం యొక్క విలువ ఎంత? ఇప్పుడు ఆమె ఆ ఇంటిలో, సీమోను ఇంటిలో అర్పించిన, దేవునికి అర్పించిన ఆ యొక్క అచ్చ జటామాంసి అత్తరి విలువ ఎంత? మన ఇల్లు దేవుని కోసం ఏ విషయంలో ముందు ఉండాలంటే మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం రాయబడి ఉంది. ఏమని? నేను చదువుతానండి. ఎలాగనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలో పని వారిని కూలికి పెట్టుకున్నట్టుకు ప్రొద్దున్న బయలుదేరి దినమునకు ఒక ధ్యానారం. ఎంత? దినానికి ఎంత అంటే ఒక రోజు కూలి ఎంత? ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక దినమునకు ఒక ధ్యానారము చెప్పున పని వారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపిను. ఇప్పుడు ఒక్కసారి మనము ఆ 9వ వచనం చదువుదామా? ఏమనుంది? మొదటి వారు 9వ వచనం, దాదాపు 5 గంటలకి కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్క ధ్యానారం చెప్పున తీసుకునేది. మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకుననుకునేది కానీ వారికి ఒక్కొక్క ధ్యానారము చెప్పునే దొరికినో వారు అది తీసుకొని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినాను, పగలంతయు కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారికి సమానము చేసితివి అని ఆ ఇంటి యజమానుని మీద సనుగుకునేది. అందుకు అతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద ఒక్క ధ్యానారముకు వడబడలేదా అంటే. సరే చూడండి, ఒక్క ధ్యానారము ఈక్వల్ టు ఎంత? ఒక్క రోజు కూలి. ఎంతండి ఈరోజు కూలి? ఎంతండి బయట ఒక్క కూలి? ఒక్క కూలి ఎంత? 700 రూపాయలు, 800 రూపాయలు. అదే మేస్త్రికి కూలి ఎంత? 1000 రూపాయలు ఉంటా ఉంది. అదే కార్పెంటర్కి ఎంత? 1100 కూలి ఉంటుంది. ఇప్పుడు ఒక్క ధ్యానారం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పడి కష్టపడినోడికి వచ్చే జీతం ఒక ధ్యానారం. ఎంత ధ్యానారం? ఒక ధ్యానారం. ఇప్పుడు ఇస్కరియోతు యూదా గారు ఏమన్నారు? ఎప్పుడైతే ఆ స్త్రీ సీమోని ఇంటిలో ఆ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తలను బద్దలు కొట్టేసిందో, పగల కొట్టేసిందో, వెంటనే వ్యక్తి అంటున్నాడు కదా, ఈ యొక్క సెంటిని ఎన్ని ధ్యానారాలకి? 300 ధ్యానారాలు. అంటే 300 ధ్యానాలు అంటే విలువ ఎంత? అత్తరి విలువ
ఒక మనిషి 300 రోజులు కష్టపడితే, గొడ్డులా కష్టపడితే, ఎండలో పడి కష్టపడితే ఎంత జీతం వస్తుందో ఆ 300 రోజుల జీతాన్ని పట్టుకొచ్చి ఆ ఇంటిలో యేసయ్యకి ఇచ్చేసింది. ఆమె చెప్పిన గట్టిగా గొప్ప కాదు. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? ఈమె చేసిన పని, చెప్పండి, తెలియదు మాట, ఈమె చేసిన పని గొప్పది. ఒక్కరోజు కూలి ఇవ్వడానికి మనం ఇబ్బంది పడతామే, ఒక్కరోజు కూలీలో దశమ భాగము తీయడానికి మనం ఇబ్బంది పడతామే, ఒక్కరోజు కూలిని దేవుని మందిరం కొరకు వదులుకోవడానికి మనం కక్కుర్తి పడతామే. ఆదివారం ఎవడైనా ఈరోజు నీకు డబుల్ కూలి ఇస్తాను, ఈరోజు నువ్వు వస్తే నీకు డబుల్ ప్రమోషన్ ఇస్తాను, ఈరోజు నువ్వు వస్తే 1200 2000 నీకు ఇస్తాను అంటే ఏం చేస్తావు? చెప్పరేంటండి, ఏం చేస్తావు? ఏం చేస్తావు? లగో ఎక్కడికి ఎక్కువిస్తారా? వెళ్ళిపోతే డబల్ కూల్ వస్తుంది పాస్టర్ గారు, డబల్ కూల్ వస్తుంది పాస్టర్ గారు. కానీ ఆ స్త్రీ ఇంటి ఆ ఇల్లంతా సువాసనతో నింపబడ్డానికి గల కారణం ఏంటో తెలుసా? 300 రోజుల కష్టాన్ని ఇచ్చేసిందండి. తెగింప కాదు అది. ఈరోజు నీ ఇల్లు ఆశీర్వదింపబడాలంటే తెగింపు ఉండాలి, తెగింపు ఉండాలి. దేవుని కోసం ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. నేను దేన్నైనా చేయడానికి సిద్ధమే, నా కూలిని ఇవ్వడానికైనా సిద్ధమే, నా జీతాన్ని ఇచ్చేయడానికైనా సిద్ధమే, నా జీవితాన్ని ఇచ్చేయడానికైనా సిద్ధమే అని ఏ ఇల్లు అయితే, గృహం అయితే ఉంటుందో ఆ ఇల్లు 2026లో అన్ని సువాసనలతో నింపబడతాదే. అడుగుతున్నా, ఆ తెగింపు నీకుందా? ఆ తెగింపు నీకుందా? దేవుని కోసం ఏదైనా వదులుకోగలిగిన ఇల్లు నీ ఇల్లా? దేవుని కోసం ఏదైనా ఇచ్చేయగలిగిన ఇల్లు నీదా? 300 రోజులు కూలండి. అర్థం చేసుకో. ఆ రోజు ఆ వ్యక్తి యజమానుని అడుగుతున్నాడు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలో పడి మేము కష్టపడ్డామే, మాకు ఒక దేనారమేనా అంటే ఏమన్నాడు యజమానుడు? ఒక దేనారానికి నీతో వడంబడికి చేసుకున్నానికి అది ఎందుకు మాట్లాడుతున్నావు పో అన్నాడంతే. ఒక రోజు కూలి ఒక దేనారం. 300 రోజు ఒక వ్యక్తి గుడ్డులా కష్టపడితే వచ్చేదాన్ని పట్టుకొచ్చి ఏం చేసింది? ఆ ఇంట్లో ఆమె ఇచ్చేసింది. ఏ ఇల్లు అయితే దేవునికి ఇచ్చే ఇల్లు అయి ఉంటుందో, దేవునికి సమర్పించే ఇల్లు అయి ఉంటుందో, దేవుని కోసం ఏమైనా పర్వాలేదు మేము కూడా దేవునికి అప్పగింపబడతాం అనుకుంటారో ఆ ఇల్లు అడగకుండానే దేవునితో నింపబడుతుందండి. ఆమె చెప్పండి. ఆటోమేటిక్గా ఏం అడగక్కర్లేదండి. నా కుమారుడు, నా కుమార్తె నా కోసం తెగించారే, ఇది ఇవ్వడానికి తెగించారు. ఈరోజు చాలామంది అనే మాట ఏంటో తెలుసా? ఎవరైనా ముందుకొచ్చి దేవుని సన్నిధిలో ప్రోత్సాహకరంగా ఉన్నారనుకోండి, ఎవరైనా ముందుకొచ్చి నేనున్నానండి, నేను ఇస్తానండి అని ఎవరైనా అన్నారనుకోండి, వచ్చి పడిపోతుంది అంటారు. ఏమంటారు? వచ్చి పడిపోతుంది. ఇవ్వకేం చేస్తారు? లక్షలు వెనకాల మూలుగుతున్నాయేమో, ఇవ్వకేం చేస్తారు? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, దేవునికి ఇచ్చి ఆశీర్వాదాన్ని రుచి చూచినోడు ప్రాణం పోయేంత వరకు వెనక్కి ఇవ్వడం మానడు. తెలుసా? ఒక్కసారి దేవునికి ఇచ్చి ఆ ఇవ్వటంలో అనుభూతి పొందినవాడు, ఇవ్వటంలో ఆశీర్వాదము చూసినవాడు దేన్ని లెక్క చేయడండి. ఇది నాకెందుకు, ఇది నాకెందుకు, నా పిల్లలకి ఎందుకు, ఇదెందుకు, నా దేవుడు ఆయనకంటే ఏంటి అని ముందుకు వస్తారు. అలాంటి వాళ్ళకి ఏమీ లేకపోయినా నెమ్మదితో వారు ఉంటారు, సమాధానముతో ఉంటారు. ఈ 2026లో మన గృహం ఏమై ఉండాలి? దేవుని కోసం ఏదైనా, ప్రాణం పోయినా సిద్ధమే, పగిలిపోయినా సిద్ధమే, నలగొట్టబడిన సిద్ధమే, వెలివేయబడిన సిద్ధమే అన్న తెగింపు మనలో ఉండును గాక. చెప్పండి 3 విషయాలు. సీమోని ఇంటిలో మనకు కనబడిన 3 విషయాలు ఏంటి? మొదటిగా గట్టిగా చెప్పాలి. మొదటిగా కృతజ్ఞత కలిగిన ఇల్లు సీమోని ఇల్లు. రెండవదిగా ఆతిథ్యం ఇచ్చిన ఇల్లు సీమోని ఇల్లు. మూడవదిగా ఏదైనా దేవునికి ఇవ్వటానికి సిద్ధపడిన ఇల్లు. ఆఖరి చెప్తున్నాను, నాలుగవదిగా దేన్నైనా సహించే ఇల్లు. ఆమె చెప్పండి గట్టిగా, దేన్నైనా సహించే ఇల్లు. 2026లో నీ గృహం ఆశీర్వాదం అనబడిన సువాసనతో నింపబడాలంటే ఈ 2026లో దేన్నైనా సహించేవాడిగా నీ గృహము ఉండునుగాక. మొదటగా ఏంటి? దేన్నైనా ఇచ్చిన ఇల్లు అది. ఇంకోటి ఏంటి? ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి,
అందరూ ఏమంటున్నారండి? ఒకసారి అందరూ ఏమంటున్నారు? పిచ్చిదానా, 300 రోజు కూలే అది, 300 రోజు కూలినట్టుకెళ్ళి బద్దలు కొట్టేశావే అంటే చుట్టూ ఉన్నవారు ఎన్ని మాటలు అంటున్నా, చుట్టూ ఉన్నవారు ఎంత తృణీకరిస్తున్నా, తప్పుడు పని చేసావే, తప్పుడు దానని ఎన్ని మాటలు మరి అని అంటున్నా. ఆ మాటలేవీ పట్టించుకోలేదు, కానీ యేసు వైపే చూసింది. ఆమె చెప్పండి, ఈ 2026లో నీ గృహము సువాసనతో నింపబడాలంటే ఇస్కరియోతు యూదా లాంటి వారు ఉండరా అంటే ఉంటారు. ఉండరా? ఎందుకు ఇలా చేశావు? పెద్ద వచ్చేసింది, పెద్ద పరిశుద్ధురాలు వచ్చేసింది, పెద్ద ఆత్మీయురాలు వచ్చేసింది, పెద్ద నీతిమంతుడు బయలుదేరేశాడు, పెద్ద బయలుదేరేశాడు. వస్తాయి, ఎన్నో విమర్శలు వస్తాయి, ఎన్నో మాటలు వస్తాయి, కానీ ఒక్క మాట, ఆమె చేసే పనిని ఆపిందా? చెప్పండి. ఆమె పాదాలను వదిలిందా? ఆ తలను అభిషేకించడం వదిలిందా? యేసయ్య ఉన్న ఇంటిని వదిలిందా? 2026 నీ ఇల్లు దీవింపబడాలంటే ఎన్ని వచ్చినా, ఎన్ని చేసినా, ఎన్ని మాటలు పక్కన దొర్లుతూ ఉన్నా, ఆ క్రీస్తు ఉన్న ఇంటిలో గనుక నువ్వు ఉండగలిగితే ఈ ఇంటిలోంచి నువ్వు పట్టుకుని వెళ్తావు దాననేదే, ఈ ఇంటిలోంచి పట్టుకెళ్తున్నావు ఆశీర్వాదం అనేదే. వినండి ఒకసారి, అందరిలో చూడండి. ఆమె అత్తరు బుడ్డి తెచ్చింది, పగలగొట్ట అత్తరు ముందు ఎక్కడ అభిషేకిస్తుంది? తల. ఇస్కరియోతు ఇదేమన్నాడు? పనికి ఎంత పని చేశావు? 300 రోజులు కూలి ఇదే. ఏంటి నువ్వు చేసిన పని? ఎంతమంది బీదలు లేరు, ఎంతమంది అడుక్కుంటున్నవారు లేరే అని విమర్శిస్తున్నారు. ఆమెను కీలి చేస్తున్నా, అపహేళన చేస్తున్నా. ఎక్కడైనా వారంకు చూసిందా? యేసు వైపు చూసిందా? ఈ 2026లో నీ ఇంటి మీదకి నిందలు రావా? నీ ఇంటి మీదకి విమర్శలు రావా? నీ జీవితానికి విమర్శలు రావా? ఎస్, వస్తాయి. దేవుని కోసం మనం ఏదైనా చెయ్యాలని ముందుకు వచ్చినప్పుడు ఇస్కరియోతు యూదా లాంటి వారు మన పక్కలుంచి లెగిస్తారు. ఆ పక్కలుంచి లెగిచేటప్పుడు ఏమైనా సరే నేను చేయాలనుకున్నది నేను చేస్తాను. ఆయన పాదాలను నేను కడుగుతాను, ఆయన తలను నేను అభిషేకిస్తాను, నా తల వెంట్రుకలతో ఆయన పాదాలు నేను తుడుస్తాను. ఎవడనుకుంటున్నా సరే ఆమె చేసేది మాత్రం ఆపలేదు. అది విశ్వాసం అంటే. గట్టిగా ఆమె చెప్పండి. ఈ 2026లో కూడా నీ గృహము సువాసనతో నింపబడాలనుకుంటున్నావా? ఆనందముతో నింపబడాలనుకుంటున్నావా? అయితే విను, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఆయన వైపే చూడు తప్ప ఇస్కరియోతు యూదా లాంటి వారి వైపు చూడొద్దు. ఆయన పాదాలే పట్టుకుని ఉండు తప్ప ఆయన పాదాలను వదిలేసి వెళ్ళిపోవద్దు. ఆయన ఉన్న ఇంటిలోనే ఉండు తప్ప ఆయన ఉన్న ఇంటిని వదిలేసి వెళ్ళిపోవద్దు. ఒక చిన్న మాట చెప్తాను సంగమా. ఒకరోజు ఒక యవనస్తురాలు పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. వచ్చి, అయ్యా ఈ మందిరం నాకు నచ్చలేదయ్యా, ఈ చర్చి నాకు నచ్చలేదయ్యా, వచ్చే వారం నుంచి నేను రానయ్యా అని అందంట. ఎవరు ఈరోజు మీరు బయట పడరు, కానీ మీలో కూడా చాలా ఉంటాయి ఇలాంటి మాటలు. వినండి, రానయ్యా అంటే ఆ పాస్టర్ గారు అన్నారంట, అమ్మ ఎందుకు రావమ్మంటే, ఏంటయ్యా మీ సంఘం ఏంటయ్యా, ఈ పరిచర్య ఏంటయ్యా, ఎక్కడ పరిశుద్ధత లేదు, ఎవడితనాడు ఇష్టానుసారంగా తిరుగుతున్నాడు, ఎవడితనాడు లోపలికి వెళ్తున్నాడు, బయటకు వెళ్తున్నాడు, ఎవడితన సెల్ఫోన్ అట్టుకుని వెళ్ళిపోతున్నాడు, వచ్చేస్తున్నాడు. ఎక్కడుందయ్యా మందిరంలో పరిశుద్ధత, ఎక్కడుందయ్యా ఇవన్నీ? మీరు ఏంటంటే వాక్యం చెప్తూ ఉంటే పక్కన గిల్లుకునేవాడొకడు, చాటింగ్ చేసుకునేవాడొకడు, ఇవన్నీనయ్యా అంటే పాస్టర్ గారు అంట, నేనంటే నీకు ఇష్టం అమ్మ అన్నాడు. ఇష్టమయ్యా, ఇంతకాలం నిన్ను చూసే నేను ఉన్నానంటే ఒక్క వారం నా కోసం ఉంటావని అడిగారంట. ఎవరిని? అయ్యమ్మని బిడ్డ. ఉంటానయ్య నీ కోసం ఉంటానయ్య అంటే, ఉండడం కాదమ్మా నువ్వు నాకు ఒకటి చెయ్యాలి అన్నారంట. చెప్పయ్యా నీ కోసం ఏదైనా చేస్తానంటే, వచ్చే వారం ఆరాధన ప్రారంభమయ్యేటప్పుడు ఒక గ్లాస్ తీసుకో. ఏం తీసుకో? ఒక గాజు గ్లాస్ తీసుకో. ఆ గాజు గ్లాస్ నుండి ఏమేసి? నీళ్ళేసి నువ్వేం చేస్తావంటే, ఆరాధన ప్రారంభం దగ్గర నుండి ఆరాధన ముగింపు వరకు ఆ గ్లాసులో ఒక్క చుక్క కూడా కింద కొడుకోకుండా మొత్తం మందిరం చుట్టూ నువ్వేం చేయి? రౌండ్లే, ప్రదక్షిణాలు చేయి. ఒక్క చుక్క కిందడినా నా మీద నీకు అభిమానం లేనట్టే. అంటే నెక్స్ట్ ఆదివారం మందిరంకి వచ్చింది, ప్రారంభ ప్రార్థనకే మందిరంకి వచ్చేసింది, గ్లాస్ ఎట్టుకుంది, ఆ గ్లాసు నిండా నీళ్ళేసింది, మొదలెట్టింది తిరగడం. దేని చుట్టూ?
మందిరం చుట్టూ ఎక్కడ ఉలిగిపోకుండా తొలికిచ్చి ఆడుకున్నా దాన్ని చూస్తానే వెళ్ళిపోయాక ఆరాధన అయిపోయింది, ఆశీర్వాదం అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. అయ్యా నువ్వు చెప్పి నేను చేశాను, గుడ్ బాయ్ అన్నాడు. ఏమంటే గుడ్ బాయ్ వెళ్ళిపోతున్నాను అన్నాడు. నాకొక్క సమాధానం ఏంటయ్యా అడిగాను. ఈ గ్లాసులో ఉన్న నీళ్ళు నువ్వు పట్టుకుని మందిరము చుట్టూ తిరిగేటప్పుడు ఎవరైనా నీకు కనబడ్డారా అని అన్నాడంట. కనబడలేదయ్యా. ఎవరైనా నేను ఏమైనా విమర్శించే వాళ్ళు నీకు కనబడ్డారా? కనబడలేదయ్యా. ఎవరైనా నీ ఏమైనా నేను మాట్లాడుతున్న మాటలు నీకు వినబడుతున్నాయా? వినబడలేదయ్యా. ఈ దృష్టి అంతా, నా దృష్టి అంతా ఈ 2.5 గంటలు ఈ నీళ్ళు ఏమైపోకూడదు, ఒడిగిపోకూడదు, పాస్టర్ గారి మీద నాకు అభిమానం తగ్గిపోకూడదు అని నా దృష్టి అంతా ఈ నీటి మీద, గ్లాస్ మీద ఉంది. కాబట్టి నాకు వాళ్ళు ఎవ్వరు ఏమవలేదు, కనబడలేదు. ఇప్పుడు పాస్టర్ గారు అన్నారంట, అమ్మా నువ్వు యేసునే గనుక దృష్టిలో పెట్టుకుంటే, ఆ గాజు గ్లాసు యేసు అనబడిన వాడిని గనుక నువ్వు ఆరాధనలో దృష్టి పెట్టుకొని ఆయన మీదే నీ యొక్క హృదయాన్ని నిక్షేపణ చేసి ఉంటే ఇవేవి నీకు కనబడవు, ఇవేవి నీకు వినబడవు, ఇవేవి నీ మనసుకు రావు. ఈరోజు అవన్నీ నువ్వు చూస్తున్నావంటే మందిరముకు వస్తున్నావు, కానీ ఇంకా నీ మనసు ఆయన మీదకి వెళ్ళలేదు. ఈరోజు సంగమా గుర్తుపెట్టుకో, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, విమర్శలు వస్తాయి, ప్రతికూలతలు వస్తాయి, అనేక అప్పులు, బాధలు, నిందలు ఎన్నో వస్తాయి. అవి చూసామా ఆశీర్వాదంలో ఎదగలేం. ఎన్ని వచ్చినా సరే ఆ యేసు పాదాలను ఎవరు చూస్తారో, ఆ యేసైన అభిషేకించడం ఎవరు చూస్తారో, వాళ్ళు చేసే పరిచర్యని ఎవరు చూస్తారో ఆటోమేటిక్గా వారి ఇల్లును నా దేవుడు సువాసనతో నింపేస్తాడు. ఈ 2026లో ప్రేమతో చెప్తున్నా, నీ చుట్టూ ఉన్నవారు ఎన్ని విమర్శలు చేసినా, పెద్ద క్రైస్తవుడురా, పెద్ద ఆత్మీయురాలురా, ప్రతి ఆదివారం మందిరంకి వెళ్ళిపోయేదరా, దీని బతికేంట్రా, ఇది జీవితం ఏంట్రా అంటున్నారా? అన్నీ ఆయన పాదాలను విడవద్దు. విమర్శిస్తున్నారా? విమర్శించినవి ఆయన పాదాలను విడవద్దు. రోజులు వస్తున్నాయి, మందిరాలు కూల్చివేయబడి ఎక్కడ ఆరాధన జరుగుతుంటే, ఎక్కడ ప్రార్థన జరుగుతుంటే అక్కడికి వచ్చి ఆరాధనను ఆర్పివేస్తున్న రోజుల్లో మనము బ్రతుకుతున్నాం. ఈ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని వచ్చినా సరే ఆయన పాదాలను విడవని గృహముగా మన గృహము ఉండునుగాక. 4 విషయాలు ఏంటో ఒకసారి చెప్పండి. మన ఇల్లు ఏమై ఉండాలి? అయిపోలేదు, టు బి కంటిన్యూ. నెక్స్ట్ వీక్ కూడా ఉన్నాయమ్మా, 12 పాఠాలు ఉన్నాయి. అందుకే ఫిబ్రవరి నెలలో మనం ఏం నేర్చుకోబోతున్నాం? సమూయేలు గ్రంథం. ఇప్పుడు ఇల్లుల గురించి నేర్చుకుందాం. మనం ఇల్లు ఆశీర్వదింపబడాలంటే సీమోను ఇల్లుని చూసాం. వచ్చేవారం ఇంకా కొన్ని ఇల్లులు చూద్దాం. మొట్టమొదటిగా మన ఇల్లు సువాసనతో నింపబడాలంటే మొదటిగా మన ఇల్లు ఏమై ఉండాలి? గట్టిగా చెప్పాలి. చేసిన మేలుని మర్చిపోకుండా కృతజ్ఞత చెల్లించి ఇల్లై ఉండాలి. రెండవదిగా గట్టిగా చెప్పాలి, ఆతిథ్యం ఇచ్చే ఇల్లై ఉండాలి. మూడవదిగా దేవుని కోసం ఏదైనా ఐఎమ్ రెడీ అని ముందుకొచ్చే ఇల్లై ఉండాలి. 4వదిగా దేవుని కోసం దేన్నైనా సహించి ఓర్చుకునే వారమై ఉండాలి. అట్టి గృహాలుగా మీ గృహాలను నా దేవుడు దీవించునుగాక.